టికెట్ల రిజర్వేషన్లలో అక్రమార్కుల ఆట కట్టించడానికి భారత రైల్వే శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. జనరల్ కోటా టికెట్ల రిజర్వేషన్ల బుకింగ్ కోసం ఐఆర్సీటీసీ వెబ్సైట్ ఓపెన్ అయిన మొదటి 15 నిమిషాల్లో టికెట్లు తీసుకోవాలంటే ఆ వెబ్సైట్కు ఆధార్ అనుసంధానాన్ని తప్పనిసరి చేసింది. అంటే ఐఆర్సీటీసీ వెబ్సైట్కు ఆధార్ను లింకు చేసుకున్న వారికే మొదటి 15 నిమిషాల్లో టికెట్లు లభిస్తాయి. ఈ నూతన నిబంధన అక్టోబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానుందని రైల్వే శాఖ వెల్లడించింది. రిజర్వేషన్ల బుకింగ్లకు మొదటి 15 నిమిషాల్లోనే డిమాండ్ అధికంగా ఉండడంతో దాన్ని అక్రమార్కులు అవకాశంగా తీసుకోకుండా ఉండేందుకు ఈ ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ఇక మొదటి 15 నిమిషాల తర్వాత ఆధార్ అనుసంధానం లేని వారు కూడా రిజర్వేషన్లు చేసుకోవచ్చని రైల్వే శాఖ స్పష్టం చేసింది. ఇంతవరకు తత్కాల్ టికెట్లకే పరిమితమైన నిబంధనను ఇకపై జనరల్ టికెట్లకు కూడా వర్తింపజేసింది. ఈ నిబంధన ప్రకారం ఉదాహరణకు ఎవరైనా నవంబర్ 15 కోసం రైల్వే టికెట్ రిజర్వ్ చేసుకోవాలనుకుంటే అందుకు సంబంధించి 60 రోజుల ముందుగా అంటే సెప్టెంబర్ 16వ తేదీ ఉదయం 12:20 ఐఆర్సీటీసీ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. కాగా 12:20 నుంచి 12:35 వరకు కేవలం ఆధార్ వెరిఫికేషన్ ఉన్న ప్రయాణికులు మాత్రమే టికెట్లు బుక్ చేసుకోగలుగుతారు. టికెట్ బుకింగ్లో కీలకమైన ఈ 15 నిమిషాల వ్యవధిలో ఆధార్ అనుసంధానం లేని వారికి బుక్ చేసుకునే అవకాశం ఉండదు. అయితే ప్రధానంగా పండుగ సమయాల్లో టికెట్ల డిమాండ్ అత్యధికంగా ఉంటుంది. ఈ సమయాల్లో బుకింగ్స్ ప్రారంభమైన కొద్ది క్షణాల్లోనే టికెట్లు అయిపోతాయి. ఈ డిమాండ్ను ఆసరాగా చేసుకుని కొందరు అక్రమార్కులు, ఏజెంట్లు మోసపూరిత పద్ధతుల్లో టికెట్లను బ్లాక్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కొత్త ఆధారిత నిబంధనతో ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్టబడుతుందని రైల్వే శాఖ భావిస్తోంది. దీనివల్ల సాధారణ, నిజమైన ప్రయాణికులకు టికెట్లు దొరికే అవకాశాలు మెరుగుపడతాయని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఇక ఈ మార్పుల నేపథ్యంలో ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండాలంటే అక్టోబర్ 1వ తేదీలోగా తమ ఐఆర్సీటీసీ యూజర్ ఐడికి ఆధార్ నెంబర్ను అనుసంధానం చేసుకోవాలని రైల్వే శాఖ సూచించింది. ఈ మార్పు ద్వారా దేశంలోని కోట్లాది మంది ప్రయాణికులకు మరింత సురక్షితమైన, న్యాయమైన టికెటింగ్ ప్రక్రియను అందించడమే తమ లక్ష్యమని రైల్వే అధికారులు స్పష్టం చేశారు. అక్టోబర్ 1 నుంచి ఈ కొత్త రూల్ అమల్లోకి రానుందని తెలిపారు.